గోవింద సుందర పదాంబుజమగ్నచిత్తో మందాకినీ తులిత మంజుల వాక్ ప్రవృత్య లోకం సమస్తమకరోదవధూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మని భావయామః. సంసారతాపానలదగ్ధ భావా సమాగతాయావలోక్య సజ్జః భవంతి బోధామృతసేకహృష్టాః స్తౌమే గతిర్వేంకటదేశికాంఘ్రీ. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ஆளிமலை கண்ணா வன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னு வலம்பெறி போல் நின்றதிரிந்து தாளாதே சான்கமுதையத்த சரமலை போல் வாழ உலகினில் பெய்துடாய் நாங்களும் மார்கழி நீராட மகிழிந்தேலோரெம்பாவாயி. ఆళిమలైకన్నా గంభీరమైన స్వభావం గల వర్ష నియామక దేవత, నీవు కై నీ యొక్క శక్తిలో ఒన్రు కొంచెమైనను కరవేల్ దాచకూడదు. ఆళియుల్ సముద్ర మధ్య ప్రదేశములో పుక్కు ప్రవేశించి ముగందు కొడు జలమునంతయు త్రాగి ఆర్తు గర్జించి ఏరి ఆకాశమంతయు వ్యాపించి ఊళి చేతనాచేతనములకు ముదల్వన్ కారణభూతుడగు వాని యొక్క ఉరువంపోల్ తిరుమేని వలె మెయ్ దేహము కరుత్తు నల్లగిలి పాళి విశాలమైన సుందరమగు తోళుడై భుజములు గల పద్మనాభుని యొక్క కయిల్ కుడిహస్తములో నుండునట్టి ఆళిపోల్ చక్రతాళ్వారు వలె మిన్ని ప్రకాశించి కయిల్ ఎడమ చేతి అందుండు వలంపురిపోల్ దక్షిణావర్త శంఖము వలె నిండ్రు అదరిందు చక్కగా ఉరిమి శార్ంగం కోదండము నుండి ఉదయత్త వెలువడిన శరమళైపోల్ బాణవర్షము వలె ఒలగనిల్ లోకములో నుండు వారు వాళ్ళ జీవించునటులను నంగళం మేమును మగిలిందు సంతోషించి మార్గళి నీరాడ మార్గశీర్ష మాసములో స్నానము చేయునట్ల తాళాదే ఆలస్యము చేయక పెయిదుడాయ్ వర్షించవలయును. మూడవ పాసురముచే వర్షమును కోరి ఈ పాసురములో వర్ష దేవత అయినటువంటి పర్జన్యుని ప్రార్థించుచున్నారు అమ్మవారు. ఎవరి యొక్క ఆజ్ఞకు భయపడి అష్టదిక్పాలకులు సూర్యచంద్రాదులు మొదలగు వారు తమ తమ కార్యములను క్రమము తప్పక జరుపుచుందురో
అట్టి ప్రభావము గల పరమాత్మ గోపికలకు కృష్ణావతారములో స్వాధీనుడై ఉండుటను చూసి బ్రహ్మాది దేవతలు గడగడలాడుచున్నారంట. ఇక వారి పరివారములో చేరిన వారి సంగతులు చెప్పవలసిన పనే ఉంది. భగవత్ సమాశ్రయణము చేసిన వారికి దేవతలు తామే వచ్చి శేషవృత్తిని చేయుచుందరని విష్ణు పురాణం చెబుతూ ఉన్నది. భగవత్ సంబంధము గలవారి ప్రాణములను తీయునప్పుడు యముడు ఆ మానవుల యొక్క జీవుల యొక్క ప్రాణాలను తీసేటప్పుడు యమదూతలు వస్తారని చెబుతూ ఉంటారు కదా. ఆ యమదూతలు బయలుదేరేటప్పుడు జీవులను ప్రాణాలను గ్రహించడానికి బయలుదేరే సమయంలో రహస్యంగా చెవులో చెబుతాడంట యమధర్మరాజు, మీరు ఎవరి జోరికైనా పోండి కానీ భగవత్ సంబంధులైనటువంటి వారి జోరికి మాత్రము మీరు పోవద్దు. మీరు కనుక వారి జోరికి వెళ్తే మిమ్మల్నే కాదు నన్ను కూడా తాట తీస్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని వాళ్ళకి హెచ్చరిక చేస్తాడట. అలాంటి మహాత్యము గలవ ఆ స్వామి మరి గోకులంలో గోపికా స్త్రీలు వాళ్లతో కూడి విహరిస్తూ ఉంటే అలాంటి స్వామిని సేవించినట్లయితే మనకు కూడా ముక్తి కలుగునని 33 కోట్ల దేవతలు కనిపెట్టుకుని చూస్తూ ఉంటారట. ఇట్లు శ్రీకృష్ణ పరమాత్మ అతని పరివారముతోడ గోపికా స్త్రీలకు స్వాధీనుడై ఇండుట చూసి నమ్మాళ్ళ వారు తిరువిరుత్తం 21వ పాశురములో నిత్య విభూతిని ఉత్తరార్ధముగాను లీలా విభూతిని పూర్వార్ధముగాను వర్ణించి ఉన్నారు. వైకుంఠములో నిత్యసూరులు వారి గౌరవమును అనుసరించి తమ జ్ఞాన భక్త్యాదులచే తిరుమంజనము సమర్పించి వారికి తగినట్టి శుద్ధమైన పుష్పములను ధూపములను చేతనుంచుకొని ప్రభువు యొక్క అంగీకారమునకు ఎదురు చూస్తూ ఉంటారట. అట్టి సుఖమునే గమనించుకొని ఉండుట తన గౌరవమునకు తగదని ఎంచి తన మాయచే గోకులమునకు వచ్చి వెన్న దొంగిలించుట నప్పిన్న పిరాట్టిని వివాహమాడుట మున్నగు పనులు కొరకై అవతరించునట్లు తన సౌలభ్యమును చూపారు. తన సౌలభ్యాన్ని చూపించి ఈ కృష్ణావతారానికి వచ్చి మరి ఆ రుక్మిణి అమ్మవారిని పెళ్లి చేసుకోవటము, వెన్న దొంగిలించి చిలిపి చేష్టలన్నీ చేయటము మన అందరికీ తెలుసు కదా. ఇది ఒక పని అని అనవచ్చు. ఇచ్చట వెన్న అనగా ముముక్షువులకు చేతనులని అర్థము. అప్పిళ్ళాన్ అనువారు తిరువిరుత్తం స్వాపదేశములో వేదవాక్యమును ఉదహరించి వెన్న అనగా మోక్షాపేక్ష గల చేతనులను వ్యాఖ్యానము చేశారు. అతి నిద్ర, అర్ధనిద్ర, మేల్కొని ఉండుటాను 3 అవస్థలలో అతి నిద్రలో నుండివారు బద్ధాత్మలు, పాలు అంటే పాల లాంటి వాళ్ళు. చిలుకట చేత వెన్న ఏర్పడినట్లు పెద్దల యొద్ద చేరి శ్రవణాదులు చేయుట చేత మధ్యమావస్థ అయిన అర్ధనిద్రలోకి ఉన్నట్లు వాళ్ళు. తరువాత వెన్న స్థితికి వస్తారు. అచ్చటి నుంచి సంపూర్ణముగా మేలుకొనిన స్థితికి వస్తే అది నెయ్యి అంటే పాలు, తర్వాత వెన్న, తర్వాత నెయ్యి అంటే పూర్తిగా మేలుకొనటం. సనకాదులు, నారదాదులు వంటి వారు నెయ్యి స్థానాన్ని పొందారు. అందు మోక్షాపేక్ష గల చేతనులను కాపాడుటకై వెన్నను నెపమున స్వీకరించి కాపాడరని మన యొక్క భావము.
నప్పిన్న పిరాట్టికై 7 గొప్ప వృషభములను కొమ్ముల మీద నృత్యము చేయుట. ఈ ఆత్మల యొక్క పుట్టుట, చచ్చుట, బాల్య యవ్వన వార్ధక మరణ గర్భాద్యవస్థలు అను 7 కర్మ శృంగముల మీద నృత్యము సల్పి వారి అజ్ఞానమును పోగొట్టి రక్షించుట. ఇట్టి భగవత్ సంబంధము గలవారగుడిచే పర్జనుడు తాను చేయవలసిన కార్యమును వీరు తెలుపుతూ ఉన్నారు. ఆ వర్షాది దేవత చక్కగా వర్షించినట్లయితే వీరు తెల్లవారుజామున ఆ నదీ స్నానానికి వెళ్ళి చక్కగా స్నానాదులు ముగించుకొని స్వామి సేవకు రావచ్చును అని ఆండాళ్ళమ్మవారు ఈ పాశ్రములో వర్షాది దేవత అయినటువంటి పర్జన్యని చక్కగా వర్షించమని కోరుతూ ఉన్నారు. అక్కడ ఆ వర్ష యొక్క ధారలు ఎలా ఉండాలి అని అంటే అది చూడండి, అమ్మవారు చెప్పినటువంటి ఆ మహావిష్ణువు యొక్క కుడి హస్తములో ఉండినటువంటి ఆళిపోల్ ఆ చక్రాయుధం వలె ప్రకాశించి, ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖము వలె ఉరిమి, శార్ంగము కోదండము నుండి అంటే వారి యొక్క ధనస్సు నుంచి రామావతార కాలములో రాముని యొక్క బాణములకు తిరుగులేదు కదా, ఆ రాముని యొక్క బాణముల పరంపర ఆ కోదండము నుంచి వచ్చేటువంటి పరంపర వలె ఆ వర్షము యొక్క ధారలు కూడా అలా ఉండాలని వారు కోరుతూ ఉన్నారు వర్షాది దేవతను ఆ విధంగా వర్షించవలసిందిగా. ఈ పాశురములో వర్షాది దేవతను ప్రార్థించుట, నిన్నటి పాశురములో వర్షము కావాలని, ఈ రోజున వర్షాది దేవతను ఎలా వర్షించాలో దానిని ఆ విశేషాలను ఈ పాశురములో చెప్పటం జరిగినది. ఆండాళ్ తిరువడిగలే శరణం. శుభం భూయాత్. స్వస్తి.